హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? హెల్తీగా, హ్యాపీగా, సేఫ్గా ఉన్నారు. నాకు డిఐవైస్ అంటే చాలా ఇష్టం. సో నేను రీసెంట్గా ఇచ్చి బిచ్చి క్రాఫ్ట్ స్టోర్ అనేసి హైదరాబాద్లో బెస్ట్ క్రాఫ్ట్ స్టోర్, అక్కడికి వెళ్ళాను. సో నేను వెళ్ళినప్పుడు ఆఫర్ స్టార్ట్ అయింది 80%. సో మంచి టైం అనేసి నేను షాపింగ్ చేసేసాను. అలాగే క్రాఫ్ట్ స్టోర్ ఎలా ఉంటుంది, ఏం స్టఫ్ దొరుకుతుంది అని మీకు చూద్దామని డిసైడ్ అయ్యాను. సో అది ఎలా ఉంటుంది, ఏం స్టఫ్ దొరుకుతుంది, సో అన్నీ చూసేద్దామా. బేసికలీ ఇక్కడ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. హోమ్ డెకార్ నుండి డిఐవై స్టఫ్, పెయింటింగ్ స్టఫ్ అండ్ పార్టీ డెకరేషన్, ఎవ్రీథింగ్ మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మనకు నచ్చిన తీసుకోవడమే. ఇప్పుడు చూసేదంతా మీరు హోమ్ డెకార్ స్టఫ్. అక్కడ వాళ్ళు శాంపిల్ పీసెస్ కూడా పెడతారు. ఈ స్టఫ్తోనే మీరు ఇలా చేయొచ్చు అనేసి మాకు ఒక శాంపిల్ పీస్ కూడా ఉంటుంది. అలాగే అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కలెక్షన్ చాలా బాగుంది. క్వాలిటీ కానీ కాస్ట్ కానీ లైక్ ఎలాగో మనకు ఆఫర్ ఉంది కాబట్టి మనకు కాస్త తక్కువనే పడుతుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెయింటింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచి ప్లేస్. చాలా రకాల పెయింటింగ్ స్టఫ్ దొరుకుతుంది. ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆర్కిలిక్ పెయింట్ 1 బాటిల్ కొంటే ఇంకోటి ఫ్రీ. సో ఈచ్ బాటిల్ 150 రూపీస్, సో 75 రూపీస్ ఈచ్ పడుతుంది ఇప్పుడు మనకి. సో ఎవ్రీథింగ్ పైన ఆఫ్ ఉంది. ఇవన్నీ న్యాచురల్ హ్యాండ్మేడ్ పేపర్ ఫ్లవర్స్. మనం హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ చేయడానికి కానీ ఇంట్లో డెకరేటివ్ స్టఫ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్. ఈ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ జూట్ బ్యాగ్స్తో మనం దానిపైన డిఐవైస్ చేయొచ్చు, ప్రింట్స్ చేయొచ్చు. సో మన ఇష్టంగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కిడ్స్ కోసం స్టోరీ బుక్స్ కానీ పెయింటింగ్ బుక్స్ అండ్ కార్డ్ స్టాక్స్ చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం వెళ్ళి అక్కడ స్టేషనరీ ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవడం. చాలా మంచి ఆర్ట్ సప్లైస్ ఉన్నాయి. అవన్నీ పెయింట్ ట్యూబ్స్. సో పెయింటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది దీనిపైన. సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేషనరీ ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మీరు ఆ స్టోర్కి వెళ్ళినట్టయితే మీకు చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేవి డెకోపాచ్ పేపర్స్ అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవి. మీకు అది ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ కార్డ్బోర్డ్ స్టఫ్ ఉంటుంది. లైక్ మనం పినింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ కొన్ని కార్డ్బోర్డ్స్ చూసిన లైక్ ఇలా వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇదన్నీ మనం అక్కడ ఉన్న స్టఫ్తోనే తీసుకొని చేసుకోవచ్చు. సో ఇదంతా చాలా రీజనబుల్ ప్రైసింగ్కే ఉంది. ఇప్పుడు మీరు చూసే ఈ స్టఫ్ 100 రూపీస్ 90 రూపీస్కి ఒక కార్డ్బోర్డ్. మంచి క్వాలిటీ. మనకి ఎక్కడ క్వాలిటీ ఇలా ఉంది కాస్ట్ ఎంత అనేసి ఏమీ ఉండదు. చాలా మంచి క్వాలిటీ స్టఫ్ ఉంది కదా. హ్యాండ్మేడ్ పేపర్ ఫ్లవర్స్. సో ఇవన్నీ చేసి అంటే మషినరీ వర్క్ కాదు, లైక్ హ్యాండ్మేడ్ చేతితో చేసినవి అన్నీ. సో ఈచ్ కాస్ట్ ఇవి 199 200 వరకు ఉంది. సో మళ్ళీ దీనిపైన ఆఫర్ ఉంది కాబట్టి ఇంకాస్త మనకి తక్కువ పడుతుంది. బ్లాక్ ప్రింట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఉంటుంది. అక్కడ మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో జస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ తీసుకొని కలర్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవడమే. అలాగే ఇవన్నీ చిప్ బోర్డ్స్. ఈ చిప్ బోర్డ్స్ కూడా ఎలా యూస్ చేస్తారు అనేసి నేను మీకు వీడియోస్లో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ థింగ్స్ చూసాక మనం ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఐడియాస్ ఉంటుంది. అక్కడ మనకి ఎగ్జాంపుల్ పీసెస్ కూడా పెడతారు. లైక్ దీంతో మీకు ఇలా అవుట్కమ్ ఉంటుంది అనేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇవన్నీ స్టెన్సిల్స్ అండి.
ఇది మనకి పెయింటింగ్కి, శారీ పెయింటింగ్స్కి, లేకపోతే నార్మల్ వాల్ పెయింటింగ్స్కి చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇవి బేబీ సక్యులెంట్స్, ఇవన్నీ జస్ట్ నార్మల్ ప్లాస్టిక్వి. అండ్ మనకి క్యాండిల్ మేకింగ్కి కానీ లేకపోతే అక్వేరియంలోకి కానీ స్టోన్స్ అవసరం. సో 10 రూపీస్కి 100 గ్రామ్స్ ఆఫ్ స్టోన్స్ అనేసి అక్కడ పెట్టారు. సో మనకి మంచి క్వాంటిటీ వస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి టేప్స్ ఉన్నాయి. నార్మల్ పేపర్ క్రాఫ్ట్ మెటీరియల్ దొరుకుతుంది. అలాగే పిల్లలకి గేమ్స్ కిట్స్ ఉంటాయి. సో పార్టీ మెటీరియల్స్ ఉంటుంది. అండ్ అలాగే థ్రెడ్ వర్క్ మెటీరియల్స్ ఇదంతా. సో మీరు ఏమైనా ఆర్ట్ వర్క్ చేయాలి, లైక్ థ్రెడ్ వర్క్ కానీ లేకపోతే ఫ్లవర్ మేకింగ్ కానీ, లైక్ ఎవ్రీథింగ్ A to Z అన్నీ అవైలబుల్ ఉంటుంది మనకి. సో అది ఎలా చేయాలో మనం తెలుసుకుంటే లైక్ అన్నీ మనమే చేసుకోవచ్చు. మనకంత బయట కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఈవెన్ డిఫరెంట్ షేప్స్ అండ్ కోట్స్తో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ మన లివింగ్ రూమ్లోకి, కిచెన్లోకి, బెడ్రూమ్లోకి ఒక మంచి ఎస్థెటిక్ ఫీల్ ఉంటుంది. చాలా మంచి కోట్స్తోని డిఫరెంట్ షేప్స్ అండ్ కైండ్స్లో ఉన్నాయి. చాలా మంచిగా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ చాలా యూస్ఫుల్ కూడా. మనకు మంచి ఒక హోమ్లీ ఫీల్, మంచి వైబ్ ఇస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రీమ్ క్యాచెస్ ఉన్నాయి. సో ఇవి డ్రీమ్ క్యాచెస్ బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా మన బెడ్ దగ్గర దీన్ని హ్యాంగ్ చేసుకొని పడుకుంటారు చాలామంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ స్టఫ్ ఉంటుంది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్, థ్రెడ్స్, నీడిల్స్. చాలా కొత్తగా ఉంది నాకైతే, ఎందుకంటే చాలా డిఫరెంట్గా చూసాను నేను కూడా. సో ఇవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకొని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా మంచి కలెక్షన్, చాలా మంచి క్వాలిటీ కూడా. నేను ఇప్పుడు మీకు చూపించే ప్యాకెట్స్, ఇది ఒక స్టీల్ బై, ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్. హోల్ ప్యాకెట్ మనకు 49 రూపీస్కి, హోల్ షీట్స్ 49 రూపీస్కి. ఇలా చిన్న షీట్స్ కాకుండా చాలా పెద్ద షీట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాను. 150 రూపీస్కి వచ్చేసింది. ఇది చూపించేది 10 రూపీస్కి వచ్చేసింది నాకు. సో చాలా మంచి స్టఫ్, చాలా స్టీల్ ప్రైస్లో వచ్చేసింది. మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ సోప్ మేకింగ్ స్టఫ్ ఈజ్ అమేజింగ్. మనం వెళ్ళి మన స్టఫ్ తీసుకొని మన సోప్ మనం తయారు చేసుకొని వాడుకోవడము. అంత బాగుంది స్టఫ్. అక్కడ కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. క్యాండిల్ మేకింగ్ స్టఫ్ కూడా ఉంది, లైక్ పారాఫిన్ వ్యాక్స్ కానీ, జెల్ వ్యాక్స్ కానీ, సోయ్ వ్యాక్స్ కానీ, దానికి కావాల్సిన డై కలర్స్, అరోమా ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఉంది అక్కడ. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్యాక్స్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. సోప్ మేకింగ్కి కావాల్సిన ఆయిల్స్ ఉన్నాయి. పామ్ ఆయిల్. సో మనం ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ యూజ్ చేసుకొని మన సోప్ మనం రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు దీంట్లో చూపించిన స్టఫ్లో చాలా స్టఫ్ కొన్నాను. ఎవ్రీథింగ్ నేను శానిటైజ్ చేసి పక్కకు పెట్టాను. సో నేను మీకు ఎవ్రీథింగ్ నేను ఏది ఎంత కాస్ట్కి కొన్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.